హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ప్రీమియం లెగ్జరీస్ ఫ్లాట్స్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు మనకు విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళనమాట. విజన్ టవర్స్ అని కన్స్ట్రక్షన్ చేశారండి. లొకేషన్ వచ్చేసి మనకు తుర్కెంజాల్ సాగర్ హైవేకి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏదైతే మనకు టవర్స్ ఉన్నాయో ఇది మనకు విజన్ టవర్స్ అన్నమాట. 3000 స్క్వేర్ యార్డ్స్లో 5 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 8 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3 BHK అండి. 1840 SFT అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా మంచి లొకేషన్లో ఉందండి. దీనికి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో 80 ఫీట్ రోడ్ అండి. ఇది బ్రాహ్మణపల్లి కనెక్టింగ్ రోడ్ అండి. ZP రోడ్ అంటారు అనమాట. మనకు బ్రాహ్మణపల్లి కనెక్టింగ్ రోడ్ సాగర్ హైవే నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మంచి మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారండి. 100% వాస్తోని చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ఉందో మన గేట్ విజన్ టవర్స్ చూస్తున్నారు కదండి. చాలా అద్భుతంగా తీసుకున్నారు ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుందండి. 24/7 సెక్యూరిటీ అయితే మనకు ఉంటుందన్నమాట. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏవైతే కార్ పార్కింగ్ అంటే కార్ లోపలికి వెళ్ళాలనుకుంటే మనకు మై గేట్ యాప్ త్రూ మనకు ఓనర్స్ అయితే డైరెక్ట్ యాక్సెస్ ఇస్తారు. ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తే ఓనర్స్ పర్మిషన్ ఇస్తే కానీ లోపలికి అయితే యాక్సెస్ ఉండదన్నమాట. చాలా సెక్యూరిటీతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి 1 by 1 కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ విషయానికి వస్తే స్పేషియస్ పార్కింగ్ అండి. చూస్తున్నా కండి మంచి స్పేషియస్ పార్కింగ్ అయితే తీసుకున్నారు. ఇది చూస్తే ఇది వచ్చేసి రన్వే అండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. పార్కింగ్ స్పెషాలిటీ ఏంటంటే 2 కార్ పార్కింగ్స్ ఇస్తున్నారండి. అదేవిధంగా పార్కింగ్లో కూడా మనకు ఈ విధంగా ఈవీ ఛార్జెస్ కూడా ఇస్తున్నారు. నవేడేస్ అందరు ఈవీ వెహికల్స్ యూజ్ చేస్తారు కదండి. అందుకని చెప్పేసి మనకు 2 కార్ పార్కింగ్స్ ఈవీ ఛార్జింగ్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారన్నమాట ఎమ్యూనిటీస్లో. ప్రజెంట్ మనం సెల్లార్లో కూడా ఉన్నామన్నమాట. సెల్లార్లో కూడా ఏంటంటే చాలా స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు మంచి వెంటిలేషన్స్తోని. అదేవిధంగా మనకు సెల్లార్లో కూడా ఫైర్ సేఫ్టీ కూడా ఇచ్చినారనమాట. చూస్తున్నా కండి ఫైర్ సేఫ్టీ కంప్లీట్ రెడ్ డాట్స్ ఏమున్నాయో ఫైర్ సేఫ్టీ, వాటర్ స్ప్రింకిల్స్ కూడా ఉంటాయన్నమాట. ఏమన్నా ఫైర్ అయినా కానీ వాటర్ స్ప్రింకిల్స్ కూడా అవుతుంటాయి. చాలా స్పేషియస్గా ఉంటుందండి. దీంట్లో మొత్తం వచ్చేసి మనకు 40 ఫ్లాట్స్ ఉంటాయండి. 40 ఫ్లాట్స్కి కంప్లీట్ 2 పార్కింగ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకు పార్కింగ్ నుంచి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఇస్తున్నారండి. 2 లిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఈ లిఫ్ట్ కూడా మనకి ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అనమాట. 8 to 10 మెంబర్స్ వెళ్ళే విధంగా చాలా స్పేషియస్గా తీసుకుంటున్నారు. స్టేర్ కేస్ కూడా ఇస్తున్నారండి. చూస్తున్నా కదా ఇవి కూడా 4 feet అయితే తీసుకున్నారు. మంచి స్టీరింగ్ లేరింగ్తో తీసుకున్నారు అనమాట. మనము లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు. లిఫ్ట్ వద్దు అనుకుంటే స్టెప్స్ కూడా యూజ్ చేసి అయితే మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. పార్కింగ్ చూసాం కదండి. ఎమ్యూనిటీస్లో ఇంకో భాగంగా మనకి ఏంటంటే బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఇస్తున్నారు. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి చాలా స్పేషియస్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇవి కూడా మంచి ఏంటంటే మూవబుల్ అన్నమాట. అంటే అడ్జస్ట్ చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. దీని పక్కకే మనకు చూస్తే ఓపెన్ పార్టీ ఏరియా అండి. అంటే నవడేస్ ఎవరైనా సరే కిటీ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే మంచి గ్రీనరీతోని మంచిగా పార్టీ ఏరియా ఇస్తున్నారండి. మన ఇక్కడ కూర్చొని మనం ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కానీ కిటీ పార్టీస్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుంది. బ్యాంకెట్ హాల్ కాకుండా ఎక్స్ట్రా అయితే ఇదైతే మనకు ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఎమ్యూనిటీస్తోని చాలా స్పేషియస్గా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. డైరెక్ట్ ఓనర్స్ అండి. మంచిగా కన్సల్ట్ కాండి. ఫస్ట్ ఇక్కడ విజిట్ కాండి. విజిట్ అయితే 100 కానీ 200% అయితే మీరు ఈ ఫ్లాట్స్ అయితే పర్చేస్ చేస్తారనమాట. మనకు ఎమ్యూనిటీస్లో భాగంగా వాకింగ్ ట్రాక్ కూడా ఇస్తున్నారండి. చాలా స్పేషియస్గా గ్రీనరీతోనైతే వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఏదైతే మనకు అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ చుట్టూ మనం ఇలాంటి గ్రీనరీతో మనకైతే వాకింగ్ ట్రాక్ అయితే ఏర్పాటు చేశారండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్లజెంట్ వెదర్లో మీరు వాకింగ్ చేసుకోవాలనుకుంటే చాలా ప్లజెంట్గా ఉంటుందండి. మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారండి. మనకు అపార్ట్మెంట్ చుట్టూ ఇదే విధంగా గ్రీనరీ ఉంటుంది. అదేవిధంగా మనకు మంచి సిట్అవుట్స్ కూడా ఇస్తున్నారండి. ప్లజెంట్ ఇక్కడ కూర్చొని మనం ఏమైనా మాట్లాడుకోవడానికి ఈ విధంగా మనకు సిట్అవుట్ ఏరియాస్ కూడా ఇస్తున్నారు. అదే కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రెడీ అవుతుందో ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్ అన్నమాట. దీంట్లో మంచిగా గ్లాస్ డోర్స్ వస్తాయి, మంచి ఏసీ వస్తుంది. 100 మెంబర్స్ కెపాసిటీ అండి. 100 మెంబర్స్ కూర్చొని మంచిగా చిన్న పార్టీస్ బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదా చిన్న చిన్న కిటీ పార్టీస్ కానీ చేసుకోవడానికి అయితే ఈ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారండి. ఎమ్యూనిటీస్లో మంచి మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. దాంట్లో ఇది ఒకటి అన్నమాట. ఇంకోటి సిట్అవుట్ ఏరియా కూడా చూస్తున్నాం కదండి. మంచిగా మూవబుల్ చైర్స్తోని ఇక్కడ ఒక డైనింగ్ కూడా ఏర్పాటు చేశారండి. అంటే సరదాగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. లేకపోతే పిల్లలకి ఏమన్నా
ఫుడ్ తినిపించేటప్పుడు కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, లేదంటే ఏమైనా కేక్ కటింగ్ ఉంటే కూడా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఆ విధంగా చిన్న డైనింగ్ ఏరియా కూడా మనకు ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. గ్రీనరీ మధ్యలో సిట్అవుట్స్లో ఇలా మనము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మంచి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకో ఫెసిలిటీ మనకి ఏమి ఇస్తున్నారంటే, ఫస్ట్ మనం సెక్యూరిటీ నుంచి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ గెస్ట్ వెయిటింగ్ లాంచ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మంచిగా గ్లాస్ డోర్స్తో అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఇంకోటి ఏంటంటే మనకు సూపర్ మార్కెట్ కూడా రాబోతుందండి. ఈ స్పేస్ అయితే ఏదో ఉందో కంప్లీట్ దీన్ని సూపర్ మార్కెట్ కోసం అయితే అలాట్ చేసి పెట్టారు. చాలా స్పేషియస్గా ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళకు బయట షాపింగ్ కాకుండా ఇక్కడే షాప్ చేసుకునే విధంగా మనకు ఒక మంచి స్పేషియస్గా పెద్ద సూపర్ మార్కెట్ కూడా రాబోతుందండి. మనం ఏంటంటే ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి పైకి అయితే రావడం జరిగిందండి. మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ సార్ అన్నమాట. సార్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి ఈ ఫ్లాట్ని అయితే పర్చేస్ చేశారంట. ఒకసారి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ హాయ్ సార్, మీరు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ చేసి ఫ్లాట్ పర్చేస్ చేశారని చెప్పారు కదా సార్. మీకు ఏ విధంగా ఇది నచ్చింది? మీ మాటల్లో మన ఫాలోవర్స్ చెప్తే వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు, ఒకసారి చెప్పండి సార్. మీకు ఏం నచ్చింది ఈ ఫ్లాట్లో? మీకు అసలు ఈ ఫ్లాట్లో అంటే రూమ్స్ అన్ని స్పేషియస్గా ఉన్నాయి. ఓకే సార్. ఈచ్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. మనకి నియర్ బై ఓఆర్ఆర్ కి చాలా దగ్గరగా ఉంది. ఓకే. ప్లస్ మనకి అమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నాయి. 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఓకే సార్. సో చిల్డ్రన్ కి ప్లే ఏరియా ఉంది. ఎస్ సార్. సో బడ్జెట్ లో వస్తుంది, మనకి రోడ్డుకి వెరీ నియర్ బై ఉంది. ఎస్ సార్. సో ఇవన్నీ చూసి మేము పర్చేస్ చేసారు. చూస్తారండి, సార్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మెయిన్ ఏంటంటే అందరికి నచ్చే ఎమ్యూనిటీస్ అండి. ఎమ్యూనిటీ విషయానికి వస్తే ఎవరైనా సింగిల్ పార్కింగ్ ఇస్తారు. నవిడేస్ అందరు 2 కార్స్ యూజ్ చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ 2 కార్స్ యూజ్ చేస్తున్నారు. అందుకని 2 కార్ పార్కింగ్స్ ఇస్తున్నారు. మంచిగా పిల్లలు కూడా ఆడుకోవాలంటే స్పేషియస్ పార్క్ కావాలి, అది ప్రొవైడ్ చేస్తున్నారు. కిట్టి పార్టీస్ కోసం ఒక లాన్ కావాలి, అది ఇస్తున్నారు. ప్లస్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ అందరికి ఎవరికైనా బాగా నచ్చుతాయండి. అంతకుమించి ఏంటంటే సెక్యూరిటీ గురించి అయితే ఎలాంటి డోకా లేదండి. ఫ్లాట్స్ ఎలా డిజైన్ చేశారంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ ఉండేటట్టు డిజైన్ చేశారు. మెయిన్ ఏంటంటే వెంటిలేషన్కి పెద్దపీట వేశారండి. అందుకని ఈ ఫ్లాట్స్ ఎవరికైనా నచ్చుతాయి. సార్, మరి గృహప్రవేశం ఎప్పుడు సార్? మేము ఈ మంత్ మిడ్ లో పెట్టుకుంటున్నామండి. ఈ మంత్ మిడ్ లో పెడుతున్నారు. ఓహో, ఎనీవే కంగ్రాచులేషన్ సార్. చూస్తున్నాండి సార్, చాలా హ్యాపీ. మీరు కూడా ఇలా హ్యాపీ ఉండాలనుకుంటే మంచిగా మన విజన్ హౌస్ లో ఫ్లాట్ పర్చేస్ చేయండి. ఆల్రెడీ 50% సోల్డ్ అవుట్ అయినాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మంచి 3 BHKలు ఉన్నాయి. మరి ఫ్లాట్ కూడా చూపించాలి కదా. ఫ్లాట్ కూడా ఏంటంటే ఈ ఫ్లాట్కి ఒక విశేషం ఉందండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ చూసి సార్ వాళ్ళు ఫ్లాట్ పర్చేస్ చేశారు. వాళ్ళే దగ్గరుండి ఏంటంటే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారండి. ఎలా ఉంటుంది మీకు మోడల్ కోసం ఒకటైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ డోర్ దగ్గర నుంచి తీసుకుందాం. డోర్ కూడా మనకి ఏంటంటే 8 feet డోర్స్ ఉంటుందండి. ఏదైతే మనకు ఓపెన్ చేసే లాక్ సిస్టమ్ ఉంటుందో ఇది ఏంటంటే మనకు సెక్యూరిటీ అన్నమాట. మనము సెక్యూరిటీ పాస్వర్డ్ కొడితేనే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి ఇప్పుడు హాల్లో ఉన్నామండి. హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎంటర్ కాగానే మనకి ఈ విధంగా టీవీ యూనిట్, పెద్ద టీవీ యూనిట్ అయితే ఉంటుందండి. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా 4x4 UPVC విండోస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్స్ చూస్తున్నాండి. మంచి ఫాల్ సీలింగ్స్ ఎక్కడ చూసినా కానీ విండోస్ అండి. ఎక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు. హాల్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఏంటంటే మంచి ఇట్లా వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే సార్ వాళ్ళు చేయించుకుంటున్నారు. పక్కకే మనకి ఏంటంటే ఒకటి బాల్కనీ తీసుకున్నారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా తీసుకున్నారండి. అదేవిధంగా మనము ఇటు వెళ్ళిపోతే కిచెన్ ఉంటుందన్నమాట. కిచెన్ పూజ గది, ఫస్ట్ పూజ గది చూడండి. పూజ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. పూజ గదిలో కూడా మనం కూర్చోవచ్చు అండి. మంచిగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే ఇస్తున్నారు. పక్కకే మనకు కిచెన్ కూడా మంచి యూ షేప్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మంచిగా ఫాల్ సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయన్నమాట. ఇక బ్యాక్ సైడ్కి వస్తే బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ అదేవిధంగా డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి అంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా వీళ్ళ మనకు ఐరన్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. కంప్లీట్ డోర్స్ కూడా మంచి వాటర్ ప్రూఫింగ్ డోర్స్, లాక్ సిస్టమ్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. కింగ్ సైజ్ బెడ్రూమ్స్ కూడా స్పేస్ ఉంటుంది అనమాట. మంచిగా ఫాల్ సీలింగ్స్ వస్తాయి. అదేవిధంగా ఈ విధంగా మనకు పెద్ద అంటే 6x4 విండోస్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ పక్కకి చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇవి కూడా మనకు ఏవైతే యూజ్ చేస్తున్న ట్యాప్స్ మనకు కంప్లీట్ జాగ్వారే యూజ్ చేస్తున్నారు అనమాట. కబోర్డ్స్ కూడా ఈ విధంగా చేయించుకోవచ్చు అండి. ఎంత బ్యూటిఫుల్గా చేయించుకుంటున్నారో చూస్తున్నారు కదా. మీరు కూడా మీకు నచ్చినట్టు స్పేషియస్గా చేసుకోవడానికి
మంచి ప్రొవిజన్స్ అయితే వీళ్ళైతే మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తారండి. ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఏదైతే మనకు ఇది కామన్ బాత్రూమ్ అనమాట, దీన్ని కూడా మనకు ఫాల్ సీలింగ్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, మంచి ఫాల్ సీలింగ్స్, దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే మనకు బాల్కనీ కూడా ఉంటుందండి, అది కూడా చూపిస్తాను. ఇది బాల్కనీ అన్నమాట. పక్కకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, పక్కకి ఇంకో అపార్ట్మెంట్ ఉందండి, దానికి మనకు సెట్ బ్యాక్స్ చూడండి కింద ఒకసారి, చాలా సెట్ బ్యాక్స్ తీసుకోవడం వల్ల వెంటిలేషన్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ కూడా ఉండదు అనమాట. జస్ట్ 5 ఫ్లోర్సే ఉంటాయి, ఫ్లోర్కి 8 ఫ్లాట్సే ఉంటాయి. అదేవిధంగా ఫ్లాట్కు మధ్యలో మనకి ఏంటంటే గ్యాప్ ఉంటుంది, ప్లస్ ఆపోజిట్ డోర్స్ కూడా రావు. నెక్స్ట్ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గానే ఇస్తున్నారు. దీంట్లో కూడా వుడ్ వర్క్ ఎలా చేయించుకున్నాం చూడండి, పైన కూడా మంచి ఫాల్స్ లింక్స్. అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్లో 4x4 విండోస్ అన్నమాట, చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి ఫ్లాట్ చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి మనకు విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. విజన్ టవర్స్, ఇది వచ్చేసి మనకు తుర్కెంజాల్లో అయితే ఉండడం జరిగిందండి. బ్రాహ్మణపల్లి రూట్ కనమాట, జెడ్పీ రూట్కు మెయిన్ రోడ్ మీదనే ఉందన్నమాట. 3000 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 5 ఫ్లోర్స్ అనమాట, మొత్తం 40 ఫ్లాట్స్ అండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 8 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి, అన్ని 3 BHK ఉంటాయండి. 1840 SFT అనమాట, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి అనమాట. ఇక యూడిఎస్ విషయానికి వస్తే 70 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ ఇస్తున్నారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 1 lakh ఎబోనే పోతుందండి. 1840 SFT. ఇక ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలి కదండి. ఇది వచ్చేసి మనకు పర్ SFT వచ్చేసి 5800 అయితే కోట్ చేస్తున్నారండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, మీరు నెంబర్ కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తారు. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు లొకేషన్కి రండి, ఇంత మంచి ఫ్లాట్ను మీ సొంతం చేసుకోండి. అదేవిధంగా మీకు లొకేషన్ హైలైట్స్ వస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఓఆర్ఆర్ కూడా దగ్గరలోనే ఉందన్నమాట. షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయండి. మెయిన్ రోడ్ మీదే ఉందండి, 80 feet రోడ్ మీదే ఉందన్నమాట. యాక్సెస్ అంటే వాకబుల్ యాక్సెస్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. ఇక ఎమ్యూనిటీస్ మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తాను. 2 కార్ పార్క్స్ ఇస్తున్నారు, అదేవిధంగా చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నారు, మన బ్యాంకెట్ హాల్ ఇస్తున్నారు, ఓపెన్ లాన్ ఏరియా ఇస్తున్నారు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఇస్తున్నారు. 24/7 CC కెమెరా సర్వేలెన్స్లో అయితే ఉంటుంది అనమాట. 40 ఫ్లాట్సే ఉండడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్లస్ మనకి ఏంటంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్లో ఉన్నట్టు వస్తుందన్నమాట. ఇక లోన్ విషయానికి వస్తే 80% లోన్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్కీమ్ నెంబర్ కాల్ చేయండి, ఇంత బ్యూటిఫుల్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.